నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం చాప్టర్ 9లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్ అంటే ఏంటి అని చెప్పి కొంచెం బ్రీఫ్గా రాయమన్నారు. సో హైదరాబాద్ స్టేట్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్ అంట. ప్రిన్స్లీ స్టేట్ ఇది ఎప్పుడు ఫామ్ అయిందంట? 1948లో ఫామ్ అయిందంట. బురుగుల రామకృష్ణరావు అనే వ్యక్తి దీనికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఉండే అంట. ఇందులో ఎవరెవరు ఉండే అంట? తెలుగు, మరాఠీ ఇంకా కన్నడ స్పీకింగ్ పీపుల్ ఉంటారంట ఈ హైదరాబాద్లో. నెక్స్ట్ ముల్కీ రూల్స్ అంటే ఏంటి? ముల్కీ రూల్స్ అంటే ఏంటంటే ఎవరైతే పీపుల్ 12 సంవత్సరాల వరకు తెలంగాణలోనే ఉన్నారు, బయటికి వెళ్ళకుండా ఎప్పుడు 12 సంవత్సరాలు అందనే ఉన్నారో వాళ్ళకి అడ్మిషన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ ఇవ్వాలి కంపల్సరీగా. సీట్స్ లేకపోయినా కూడా అలాంటి ఎవరైతే 12 years వరకు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫర్ చేయాలని చెప్పినారంట ఈ ముల్కీ రూల్స్లో. ఇంకా 80% జాబ్స్ ఎవరైతే అంటే తెలంగాణ స్టేట్లో 80% జాబ్స్ ఏమో తెలంగాణ పీపుల్ వాళ్ళకి ఇవ్వాలంట. మిగిలిన 20% జాబ్స్ ఏమో ఎవరైతే ఆంధ్ర నుంచి మన తెలంగాణలో వచ్చి ఉంటున్నారో వాళ్ళకి 20% జాబ్సే ఇవ్వాలంట. సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంట? తెలంగాణ పీపుల్కి. తర్వాత విశాలాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయిందంట? ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ 1953లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిందంట. ఆంధ్ర వాంటెడ్ ది తెలుగు స్పీకింగ్ తెలంగాణ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు జాయిన్ ఆంధ్ర. అంటే ఆంధ్ర పీపుల్ ఏమనుకురంట? తెలంగాణ పీపుల్ ఆంధ్రాని జాయిన్ అవ్వాలని అనుకురంట. సో విశాలాంధ్ర మూమెంట్ని క్రియేట్ చేసి ఆంధ్రాని ఇంకా తెలంగాణని మర్జ్ చేసిరంట. మర్జ్ అంటే 2 స్టేట్ని కలపడం. తెలంగాణ ఎజిటేషన్ అంటే ఏం లేదు, తెలంగాణ రావడం కోసం మనం చేసిన కష్టాలు, అంటే మనం ఎన్ని తిప్పలు పడ్డాము అని చెప్పి అది అడుగుతున్నారు. తెలంగాణ ఎజిటేషన్ 1969. ఇది ఏంటంట, ఎందుకు ఫామ్ అయిందంటే తెలంగాణ ఎజిటేషన్ అంటే తెలంగాణ కోసం ఎందుకు మనం ఎక్కువ ఫైట్ చేసినామంట? జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వలేరంట, ముల్కీ రూల్స్ని ఫాలో అవ్వలేరంట. అందుకే మనము సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి జై తెలంగాణ మూమెంట్ని స్టార్ట్ చేసినామంట. 1969లో ఖమ్మంలో స్టార్ట్ అయిందంట. ఎవరి ద్వారా స్టార్ట్ అయిందంట? ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ద్వారా. తర్వాత చాలామంది ఎంప్లాయీస్, స్టూడెంట్స్ వీళ్ళందరూ 100 కొద్ది స్టూడెంట్స్ చచ్చిపోయినారంట. తెలంగాణ స్టేట్ కావాలి, మాకు ఉద్యోగాలు ఉండట్లేవు అని చెప్పి అప్పుడు తెలంగాణ వచ్చిందంట. సో ఇదంతా తెలంగాణ ఎజిటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది మీకు ఎస్ఏ ఆన్సర్ ఉంది, నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2010. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఏమున్నాయో చూద్దాము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఏముందంటే ఆంధ్రాని సపరేట్ చేయడం. ఆంధ్రాని ఎట్లా డివైడ్ చేశారంటే 2 స్టేట్స్గా డివైడ్ చేశారంట. ఒకటేమో ఆంధ్రలాగా, ఇంకొకటి ఎట్లా తెలంగాణ లాగా. తర్వాత హైదరాబాద్ షాల్ బి యూనియన్ టెరిటరీ, అంటే హైదరాబాద్ అనేది యూనియన్ టెరిటరీగా ఉంటుందని చెప్పిందంట శ్రీకృష్ణ కమిటీ యాక్ట్లో. హైదరాబాద్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అండ్ సీమాంధ్ర షాల్ హ్యావ్ న్యూ క్యాపిటల్. హైదరాబాద్ అనేది ఏంటంట? తెలంగాణకి న్యూ క్యాపిటల్ ఉంటుందంట, సీమాంధ్రకి వేరే క్యాపిటల్ పెడతామని అన్నారంట. ఎందుకు? అప్పుడు ఆంధ్ర ఇంకా తెలంగాణ సపరేట్ అయ్యే టైంలో. వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఆన్ తెలంగాణ. వయలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఆన్ తెలంగాణ అంటే తెలంగాణ మీద ఏమేమి వయలేషన్స్ అయినాయంట? ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో, అంటే 12 years వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పినారు. తర్వాత దాన్ని 4 yearsకి రెడ్యూస్ చేసినారంట. తెలంగాణ రీజనల్ కమిటీని తీసేసినారంట. అంటే మన దగ్గర ఏదైతే రీజనల్ కమిటీ ఉందో తెలంగాణలో అది వాళ్ళు అబాలిష్ అంటే రిమూవ్ చేసేసినారంట. మేజర్ రివర్ వ్యాలీ అంటే ఏదైతే ఎక్కువ శాతం వాటర్ ఉన్నదో అదంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వెళ్తున్నాయంట, తెలంగాణ వాళ్ళకి ఏమీ ఉపయోగం లేకుండా పోయిందంట. తర్వాత హైదరాబాద్ యాజ్ కామన్ క్యాపిటల్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ వాస్ పాస్డ్. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందంటే 2014లో పాస్ అయిందంట. అది ఏం చేసిందంట? ఆంధ్రాని ఇంకా తెలంగాణని డివైడ్ చేసిందంట. దాంట్లో తెలంగాణకి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టాలని అనుకున్నారంట. తర్వాత ఆంధ్ర ఫర్ నాట్ ఎక్సీడింగ్ 10 years అంటే ఏది హైదరాబాద్ రిమైన్స్ యాజ్ ఎ కామన్ క్యాపిటల్. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఇంకా ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ వరకు? 10 yearsకి లోపల కాకుండా అంటే 10 years వరకు ఉంటుందంట అకార్డింగ్ టు దిస్ యాక్ట్. అంటే యాక్ట్ ప్రకారం హైదరాబాద్ అనేది ఆంధ్రకి ఇంకా తెలంగాణకి బోత్కి కామన్ క్యాపిటల్గా ఉంటుంది 10 years వరకు. తర్వాత సకల జనుల సమ్మె అంటే ఏం లేదు, అందరు పీపుల్ ఒక దగ్గర కలిసి స్ట్రైక్ చేయడాన్ని సకల జనుల సమ్మె అంటారు. ఇది తెలంగాణ మూమెంట్, అంటే తెలంగాణ కావాలని చెప్పి ఫైట్ చేసినప్పుడు ఇది జరిగిందంట. గవర్నమెంట్ ఏం చేసిందంట, ఇట్లా స్ట్రైక్ జరగకుండా చాలా వరకు రోడ్డు మీద ప్రొటెక్ట్ చేసిందంట. బట్ అయినా సరే ఈ సమ్మె చాలా జరిగినాయంట, స్ట్రైక్స్ చాలా జరిగినాయంట సపరేట్ తెలంగాణ కోసం. తర్వాత మిలియన్ మార్చ్ అనేది ద జాయింట్ యాక్షన్ కమిటీ ఇంక్లూడెడ్ పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ గ్రూప్స్ ఇన్ తెలంగాణ. జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేసిందంటే పొలిటికల్ ఇంకా నాన్ పొలిటికల్ గ్రూప్స్ అన్నిటినీ
అన్నిటిని ఏం చేసిందంట, ఇంక్లూడ్ చేసిందంట. ఇదేం డిమాండ్ చేసిందంటే సపరేట్ తెలంగాణ డిమాండ్ చేసిందంట. ఇంకేం చేసిందంట, మిలియన్ మార్చ్ని కండక్ట్ చేసిందంట. ఈరోజు 10th March 2011లో కండక్ట్ చేసిందంట. పొలిటికల్ జేఏసీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే December 2009లో స్టార్ట్ అయిందంట. ఇందులో ఎవరు లీడర్షిప్ ఉండే అంటే కోదండ రామారెడ్డి అనే వ్యక్తి లీడర్షిప్లో ఉండే అంట. ఇతను ఏం చేసినంట, చాలా పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేసినాయంట ఈ జేఏసీకి. ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేసిందంట తెలంగాణ సపరేట్ అవ్వడంకి, అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ సపరేట్ అవ్వడంలో ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేసిందంట. తర్వాత స్టూడెంట్ జేఏసీ అంటే ఏంటంటే తెలంగాణ మూమెంట్కి ఇది ఒక బ్యాక్ బోన్ లెక్క అంట. అంటే ఇది ఎవరి ద్వారా స్టార్ట్ అయిందంట, ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ద్వారా స్టూడెంట్స్ జేఏసీ స్టార్ట్ అయిందంట. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందంట. ఈ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంట, తెలంగాణ మూమెంట్ డ్యూరింగ్ 1969. స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ ప్రొటెస్ట్. స్టూడెంట్స్ అంటే చాలా మటుకు అన్ని ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసినారంట. నియర్లీ 600 స్టూడెంట్స్ సాక్రిఫైస్డ్, అంటే 600 మంది స్టూడెంట్స్ దాకా వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే మనకు సపరేట్ తెలంగాణ వచ్చిందంట. సో ఇక్కడతో మనకి 9th చాప్టర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం 10th చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.